శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, తులారాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది? ఈ రాశి వారికి లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దైవానుగ్రహం ఉన్నట్టుగా చెప్పుకుంటాము. లగ్నాధిపతి ఎప్పుడైతే దశమంలోకి ఎంటర్ అవుతున్నాడు 21వ తేదీ నుంచి, ఇది వెరీ క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే, వీళ్ళు ఉద్యోగం కోసం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తేనే బాగుంటుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ లగ్నాధిపతి దశమంలో ఉండడం ఒకటే కాకుండా రెండవ స్థానాధిపతి కూడా 12లో ఉంటున్నాడు. అంటే ఏమిటి, ఇంకో ప్రదేశానికి వెళ్తేనే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది అక్కడ. అండ్ అది కాకుండా కళారంగాలు అండ్ ఫుడ్ రిలేటెడ్, హోటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటిల్లో కనుక వీళ్ళు ట్రై చేసుకున్నట్లయితే త్వరగా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. అంటే వేరే ప్రాంతానికి వెళ్ళడం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. బట్ ఇది పర్సనల్ చార్ట్లో కనుక ఇంకా రిఫ్లెక్ట్ అయితే ఇంకా ఖచ్చితంగా పనిచేస్తుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ థర్డ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ మూడవ అధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. కానీ ఆ భాగ్యస్థానంలో డ్యూయల్ సైన్లో ఉన్నటువంటి థర్డ్ లార్డ్కి 2 కేంద్రాల్లో శనికుజులు ఉన్నందుకు కొంచెం ఈ అన్నదమ్ముల వరుస వాళ్ళతో ఏదైనా భూమికి సంబంధించిన, అందులో ముఖ్యంగా తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో వివాదాలు ఎత్తేటువంటి కాంబినేషన్ నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి వీరు పర్టికులర్గా. ఇక లోన్కి వెళ్దాము పలానా ప్రాపర్టీ విషయంలో అని అనుకుని వెనక్కి రావడము, లేకపోతే ఏదైనా వాహనం తీసుకున్నప్పుడు లోన్ తీసుకుందాం అనుకుని వద్దులే అనుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. బట్ సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునే చేసేటువంటి ప్రయత్నం పంచమ రాహు వీళ్ళకి ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అట్లాగే ఈ వివాహ సంబంధించిన విషయంలో సప్తమాధిపతి 12లో ఉన్నందుకు వివాహం కానివ్వండి, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సప్తమాధిపతి ఉన్న స్టార్ని తీసుకున్నా, అంటే కన్యారాశిలో ఉన్న స్టార్ని తీసుకున్నా, అది మిగతా గ్రహాలతో వేటితో చూడబడుతుంది అంటే శనితో చూడబడుతుంది. అందుకు ఇక్కడ నన్ను అడిగితే వివాహం విషయంలో 1కి 4 సార్లు క్లియర్గా కనుక్కోకుండా మాత్రం అడుగు ముందుకు వేయొద్దు. ఇది వెరీ క్లియర్. ఇక వీరికి ఉద్యోగ అవకాశాలు అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, మార్పులు బాగుంటుందని, ప్రమోషన్స్ కూడా వస్తాయి. లాభాధిపతి లాభంలోకి వస్తున్నాడు 17వ తేదీ నుంచి. సో ఇట్స్ గుడ్. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం మనం ఏం తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వల్ల గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 12లో కూర్చున్నందుకు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. ఓకే, అంటే గోచార ఫలితాలు కాకుండా నార్మల్గా అసలు ఎలా ఉండబోతుంది? అంటే నార్మల్గా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. అంటే ఇవి మనం ఇప్పటివరకు చెప్పుకున్న గోచారము. పర్సనల్ చార్ట్ ఈజ్ వెరీ అక్యురేట్లీ మీకు ఏ స్టెప్ తీసుకోవాలి, మీరేమిటి, మీకు గతంలో జరిగిన అంశం ఏమిటి, ఫ్యూచర్లో ఎక్కడ మీకు మళ్ళీ అలాంటివి రిపీట్ అవ్వబోతున్నాయి, అది గుడ్ లక్ కావచ్చు ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా మీకు మీ యొక్క పర్సనల్ చార్ట్ చెప్తుంది. అందులో చాలామందికి సందేహం ఏంటంటే, ఇక్కడ పర్సనల్ చార్ట్ నిజంగా ఎందుకు చెప్పించుకుంటాం అనే క్లారిటీ చాలామందికి లేదు. ఏమనుకుంటారంటే ఏలినాటి శని ఉంది చూసుకోవడానికి, సర్పదోషం ఉందేమో చూసుకోవడానికి, లేకపోతే ఏదో మన నారాయణ బలి, మన ఆశ్లేష బలి అంటారు, ఇవేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం అనుకుంటారు. కానీ దానికోసం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర కలుస్తున్నామంటే అది ఆపరేషన్ కోసం కలవం కదండి. ప్రతిసారి కూడా మన బాడీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏం తక్కువగా ఉన్నాయి, వైటమిన్స్ తక్కువగా ఉన్నాయా, బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందా, అసలు ఎందుకు బాధపడుతున్నారు మీరు అనేది ఎలా ఉంటుందో మెడికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆస్ట్రాలజీలో కూడా లగ్నం బలహీనంగా ఉంది అంటే వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు, లగ్నం చెప్తుంది అది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏ దేవతా ఉపాసన చేస్తే, లేకపోతే మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీరు హైలైట్ అవుతారు లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఒక మంచి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని. కానీ ఎలా అవ్వాలనేది చెప్పేది ఆస్ట్రాలజీ. అలాగే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ చాలా అవసరం, ఎవరికైనా కూడా. ఆఖరికి అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు అందరికీ డబ్బులు కావాలి, అవునా కదా? అయితే వాళ్ళకి ఏ మార్గంలో వస్తుందనేది తెలుసుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దానికి చదువుకి సంబంధం ఉంటుంది. చాలామంది లైఫ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ లైఫ్లో ఒక మార్గంలో ధనయోగం ఉంటుంది, వీళ్ళు చదివిన మార్గం మరొకటి అవుతుంది. అందుకని చాలామంది చూడండి, అయ్యో మేము పలానా బీటెక్ చేశానండి కానీ అకౌంట్ సెక్షన్లో జాబ్ చేస్తున్నానండి అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో డాక్టర్ చదివాను యాక్టర్ అయ్యానంటాడు.
మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ని 7 years చదివాము ఏమిటిది. కానీ నేనేమంటానంటే మీరు చిన్నప్పుడే గనక వీళ్ళకి ఎందులో ధనయోగం ఉందో చూసుకుంటే వీళ్ళు ఆ రంగాల్లో గనక వెళితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. ఏంటంటే ఇక్కడ హాబీగా నేర్చుకునేటువంటి విద్యలు వేరు, ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకునే విద్యలు వేరు. ఈ క్లారిటీ మనం పెంచుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే కొంతమందికి రకరకాల శాపాలు ఉంటాయి. అంటే మాతృశాపం అంటే అన్నదమ్ములతో గొడవలు, మాతృశాపం సొంత తల్లితోనే, సొంత తల్లే కొడుకుల మీద కేసు పెట్టిన కేసెస్ నేను చాలా చూశాను. పితృశాపం లేదా తండ్రితో బాగోపోవడం ఎందుకు అవుతాయంటే వీళ్ళకి 3వ స్థానం పాడైంది అనుకోండి, అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఏదో మనం తప్పు చేసాం, సో ఇక్కడ నువ్వు ఎలా జీవించాలని చెప్తుంది మన పర్సనల్ చార్ట్. లేకపోతే నువ్వు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ 3rd house పాడైతే కూడా ఇబ్బంది వస్తుంది. ఏ రోజుల్లో చేయకూడదు, ఏ రోజుల్లో నువ్వు అగ్రిమెంట్స్ జోలికి వెళ్ళకూడదు అని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏ సైడ్ అంటే ఎప్పుడు మీరు ప్రాపర్టీ కొనుక్కుంటారు, అసలు ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలి, మీరు అసలు ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదా ఒక క్లారిటీ ఇస్తుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక ప్రాపర్టీ మూలంగా బాగోలేదనుకోండి, వాళ్ళు ప్రాపర్టీ కొనడం వల్ల అక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది, గ్రోత్ అనేది ఉండదు. అలా కాకుండా అతనికి బాగాలేదని తెలిసినప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి భార్య పేరు మీదో, పిల్లల పేర్ల మీదో, లేకపోతే తల్లిదండ్రుల పేరు మీదో కొనుక్కుంటే ఏమవుతుందంటే అప్పుడు ఆయనకి ఎఫెక్ట్ ఉండదు. నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఒకటే కాదు, 4వ స్థానం పాడైతే ఈవెన్ వెహికల్ కొనుక్కున్నా కూడా ప్రాబ్లం వస్తుందండి. అది పర్టికులర్గా తెలుసుకోవాలి. సంతానాభివృద్ధి కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేటువంటివి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. కొంతమంది చూడండి విదేశాలకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఊరికే ఇక్కడ నుంచి పాపం తల్లిదండ్రులు మనీ పంపిస్తూ ఉంటారు, వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఎప్పుడు సెటిల్ అవుతారా, నేను ప్రతి నెల 1,00,000-2 లక్షలు పంపించలేకపోతున్నాను, అప్పులు చేసిన వీళ్ళు బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఎలా అయిపోతుందంటే అబ్బా వీడు ఇక్కడేదో చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకుని అయిపోను, ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, ఎందుకు పంపించామరా బాబు అనుకుంటూ ఉంటారు. ఆ అప్పు మీద అప్పు ఎందుకు అవుతుంటాయంటే 6వ స్థానం పాడవుతుంది. సో మనం వెరీ క్లియర్గా ఈ ఆస్ట్రాలజీలో ఇప్పుడు అసలు మనం అప్పు చేసి పంపించవచ్చు ఒక పిల్లవాడిని, ఈజ్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్ అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు చేసేసి పంపించి అబ్బాయికి అది పనికిరాక వీళ్ళకి అదేమీ కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడేదో తర్వాత ఒక జాబ్ చేసుకుంటూ ఉండేదానికంటే ఈ అప్పు చేసి పంపించే ఇది మనకు ముందే తెలిస్తే వీళ్ళు 1 కోటి రూపాయలు సేవ్ అవుతారు కదా. ఒక ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా మనకు చూడడం వస్తే 1 కోటి కాదు కొన్ని కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి మనకి. డబ్బులు పక్క పెట్టండి, మానసిక స్ట్రెస్ ఎంత ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత స్ట్రెస్ పెడతారండి, రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం పోయింది. అలాగా అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది. మీరు ఏ దేవతను ఉపాసిస్తే మంచిదో చెప్తుంది, మీకు ఎప్పుడు రైట్ టైమో చెప్తుంది, ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది, ఏ రిలేషన్ మీకు బాగుంటుందో చెప్తుంది. కొంతమందికి 2 వివాహాల యోగం ఉంటుంది, వాళ్ళకి తెలియక వివాహం చేసుకుని గొడవలు అయ్యి కోర్టు కేసులు అయ్యి మళ్ళీ దాని తర్వాత డివోర్స్లు అయిపోయి అదొక 4-5 సంవత్సరాల ప్రాసెస్, మళ్ళీ గొడవలు గందరగోళాలు, ఇంకొక సెకండ్ మ్యారేజ్ విషయంలో ఏదో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ చేసుకోవడం, ఇవన్నీ కాకుండా ముందే తెలుసుకుంటే అర్క వివాహమా కుంభ వివాహం చేసుకుని దానికి సంబంధించిన పరిహారం చేసుకొని సేవ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 2 ఫ్యామిలీలు, ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయిగా. సో ఇటువంటివన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పొచ్చు ఆస్ట్రాలజీలో. సంశయించుకుంటున్నాం, డౌట్ఫుల్గాను చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.